వెల్కమ్ టు అభినవ్ భారత్, నేను రఫీ. ఈ రోజుల్లో మనం ఒక వస్తువు కొనాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్లో ఒక క్లిక్ చేస్తే చాలు, బై నౌ పే లేటర్ అంటూ వస్తువులు చేతికి వస్తున్నాయి. అలాగే అత్యవసరంగా డబ్బు కావాలా, ఇన్స్టాంట్ లోన్ అంటూ 5 నిమిషాల్లో అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. అదే వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఈ సౌకర్యం వెనుక ఒక పెద్ద ఊబి దాగి ఉంది. ఈరోజు మనం ఒక ఆన్లైన్లో అప్పుల చక్ర పందంలో సామాన్యులు ఎలా చిక్కుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చూసుకుంటే ముందుగా బిఎన్పిఎల్, బై నౌ పే లేటర్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూస్తే ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సైట్లలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కొనండి, వచ్చే నెలలో కట్టండి అని ఆఫర్లు ఇస్తారు. 0 ఇంట్రెస్ట్ అని చెప్తారు. మీరు ఒక్క రోజు గడువు దాటినా భారీ పెనాల్టీలు వేస్తారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా అనవసరమైన వస్తువులు కొనేలా ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. దీన్నే ఇంపల్సివ్ బయింగ్ అంటారు. ఇక రెండోది అత్యంత ప్రమాదకరమైన ఇన్స్టెంట్ లోన్ యాప్స్. ప్లేస్టోర్లో వేల కొద్ది అనధికారికంగా యాప్స్ ఉన్నాయి. అయితే మీరు లోన్ కోసం యాప్ ఇన్స్టాల్ చేయగానే మీ కాంటాక్ట్స్ గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటారు. వీళ్ళు వసూలు చేసే వడ్డీ ఏడాదికి 30% నుంచి 100% వరకు ఉండవచ్చు. మీరు సకాలంలో కట్టకపోతే మీ కాంటాక్ట్స్ అందరికీ ఫోన్ చేసి మిమ్మల్ని అవమానించే, అదేవిధంగా అంతేకాకుండా మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని మార్ఫింగ్ చేసే విధంగా మొత్తం మార్ఫింగ్ చేసి అవన్నీ కూడా వాళ్ళకి షేర్ చేస్తా అని భయపెడుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు తీసుకునే ఈ చిన్న చిన్న బిఎన్పిఎల్ అప్పులు ఏదైతే ఉంటాయో, బై నౌ పే లేటర్ అప్పులు ఏదైతే ఉంటాయో, ఈ అప్పులకి కూడా సిమిలర్ రిపోర్ట్ అనేది అయితే తగ్గుతూ ఉంటుంది. అంటే మీరు కొన్న తర్వాత, ఎప్పుడైతే మీరు ఏదైనా ప్రొడక్ట్ కొన్న తర్వాత బై నౌ పే లేటర్ అనే దాని మీద అట్లా కొన్న తర్వాత కూడా మీకు అక్కడ టైంకి మీరు ఇన్స్టాంట్గా, అంటే ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయో ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే మీ సిబిల్ అయితే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక్కడ బిఎన్పిఎల్ అనేది చాలా డేంజర్. మీరు సరైన సమయానికి కట్టకపోతే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. భవిష్యత్తులో మీరు నిజంగా హోమ్ లోన్ కావాలన్నా లేదా కార్ లోన్స్ కావాలన్నా కానీ అలా నిజంగా మీకు లోన్స్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీకు ఏ బ్యాంకులు కూడా లోన్స్ ఇవ్వవు. అయితే మరి అప్పుల ఊబిలో నుంచి బయటపడాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వస్తువులు ముఖ్యంగా మనం సెలెక్ట్ చేసుకొని కొనేటప్పుడు అవి నిజంగా అవసరమా లేదా కేవలం కొనాలని ఉందా అని ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకునేది అక్కడ వస్తువులు కొనాలి. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మనం పక్కన పెట్టుకొని సేవింగ్స్లో ఉంచుకోవాలి. అప్పుడు ఇన్స్టెంట్ లోన్ జోలికి వెళ్లకుండా మనం డైరెక్ట్గా మన దగ్గర ఉన్న సేవింగ్స్తో అయితే మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా లోన్ తీసుకునే ముందు మీరు ఆ యాప్ ఆర్బీఐ గుర్తింపు పొందిందా లేదా, ఎన్బిఎఫ్సి కింద ఉందో లేదో ఆర్బీఐ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చెక్ చేసుకోవడం అయితే మంచిది. అంతేకాకుండా ఇక్కడ తెలియని యాప్స్ మీ కాంటాక్ట్స్, ఫోటోలు, గ్యాలరీ యాక్సెస్ అడుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మీరు ఆ యాప్స్కి, ఆ గ్యాలరీకి, ఏదైతే మీకు తెలియని యాప్స్ ఉంటాయో, అంటే ఇక్కడ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా లేకుండా ఏదైతే యాప్స్ ఉంటాయో మీకు ఆ యాప్స్కి మీరు కాంటాక్ట్స్ తర్వాత మీకు గ్యాలరీ యాక్సెస్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే అలా యాక్సెస్ ఇచ్చిన తర్వాత అనేక రకాలుగా అరేంజ్మెంట్లు అయితే చేస్తుంటారు. మనం గతంలో కూడా చూసాం తెలంగాణలో. అయితే ఇక్కడ మనం గతంలో కూడా చాలా సంఘటనలు చూసాం. అంటే ఇక్కడ కరోనా టైంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడటం వల్ల వాళ్ళు అక్కడ డబ్బుల కోసం అయితే ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో, అంటే వీళ్ళు 10,000 తీసుకుంటే ఆల్రెడీ వాడు 3,000 కట్ చేసుకొని మిగిలిన 7,000 అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. తర్వాత ఇచ్చేటప్పుడు మాత్రం 13,000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాడు 10,000కి. అంతేకాకుండా అవి కట్టిన తర్వాత కూడా కొంత టైం డిలే చేసి, అంటే వీళ్ళు కట్టే టైం ఏదైతే ఉంటుందో 1వ తారీఖు కట్టాలి అంటే 1వ తారీఖు యాప్లో పేమెంట్ అవ్వకుండా చేసి మీరు పేమెంట్ కరెక్ట్ టైం చేయలేదు అని చెప్పేసి రిటర్న్ మళ్ళీ వీళ్ళ మీద పెనాల్టీలు వేసి డబ్బులు కూడా ఎక్స్ట్రా గుంజారు చాలామంది. అయితే ఇక్కడ యాప్స్ సంబంధించి ఒకళ్ళు కట్టము, మేము మీరు అన్యాయంగా డబ్బులు తీసుకున్నారని చెప్పిన సందర్భంలో ఇక్కడ గ్యాలరీలో యాక్సెస్ ఏదైతే తీసుకున్నారో, గ్యాలరీకి సంబంధించిన యాక్సెస్, ఈ యాక్సెస్లోని వాళ్ళ ఫోటోలు, పర్సనల్ ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, భార్య, బిడ్డ, తర్వాత తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఫొటోస్, లేడీస్ ఫొటోస్ అన్నీ తీసుకొని వాళ్ళ ఫొటోస్ మార్పింగ్ చేసి ఇవన్నీ కూడా ఆ లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్కి అయితే వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా సీరియస్ అయినా సరే ఇక్కడ చైనా సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే కట్టడి చేయలేకపోయింది. ఎందుకంటే అవన్నీ కూడా అన్అఫీషియల్గా రన్ అయ్యే యాప్స్ కాబట్టి ఇంటర్నెట్లో వాటిని పట్టుకోవడం అనేది చాలా కష్టం. అప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు యాప్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఈ యాప్స్ ఏదైతే ఉంటాయో ఈ యాప్స్లో లోన్ తీసుకొని చాలామంది హెరాస్మెంట్లకు గురయ్యి సూసైడ్లు చేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా చూసాం. అయితే ఇక్కడ అప్పు అనేది తీసుకునేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, కానీ ఇక్కడ తీసేటప్పుడు మాత్రం అది ఒక నరకం చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ టెక్నాలజీని వాడుకోవాలి, కానీ మనం దానికి బానిసలు కాకుండా ఉండాలనే ఇక్కడైతే మనందరం కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఇట్లా ఇన్స్టాంట్ యాప్లు అయితే ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ అమెజాన్ పే, తర్వాత ఫ్లిప్కార్ట్ సంబంధించినవి కాకుండా ఇక్కడ లేజీ పే అని, తర్వాత ఏదైతే సింపుల్ పే అని ఏదైతే ఉంటాయి ఇలాంటి యాప్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి యాప్స్ అన్నీ కూడా మనం ఏదైనా స్విగ్గీ ఓపెన్ చేసినా, జొమాటో ఓపెన్ చేసినా
మీరు ఇట్లా ఏదైతే పే లేటర్ యాప్స్ ఉంటాయో దీని నుంచి పే చేస్తే మీకు ₹100 డిస్కౌంట్ ఉంటుంది, ₹150 డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ₹50 ఉంటుంది, ₹60 ఉంటుంది అని ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంటాయి. మీరు అందరూ కూడా ఇది అన్నీ కూడా మీరు ఒకసారి చూసే ఉంటారు, ఎప్పుడో ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఈ విధంగా ఏ అయితే పే లేటర్కి సంబంధించిన యాప్స్ సంబంధించిన ఆఫర్స్ ఉంటాయో ఈ ఆఫర్స్ని మనం అందుకోవాలి అంటే ఈ ఆఫర్స్ని మనం వినియోగించుకోవాలి అని చెప్పేసి మనం వాటిలో లాగిన్ అవుతాం. అక్కడ లాగిన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఉదాహరణ తీసుకుంటే స్విగ్గీయే చూసుకుంటే దాంట్లో మనం పేమెంట్ చేసేటప్పుడు పే లేటర్ యాప్స్లోకి వెళ్ళి జస్ట్ మన మొబైల్ నెంబర్ కొట్టడం ద్వారా ఆటోమేటిక్గా అక్కడ మనకైతే ఒక ఓటీపీ ద్వారా అయితే ఆటోమేటిక్గా మనకి ఎంత లిమిట్ ఉంది మన పేరు మీద అయితే అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక 10,000 లిమిట్ ఉంది అంటే మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే మనకి ఇంట్లో ఫుడ్ ఉన్నా సరే అరే పే లేటరే కదా అని చెప్పేసి మనం పే లేటర్ ఉపయోగించి అక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం ఆర్థికంగా కూడా వెనకబడుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక టైంలో కట్టాల్సిందే. కట్టినా సరే ఇక్కడ సిబిల్ స్కోర్ అయితే దెబ్బతింటుంది కొంతమందికి. ఈ విధంగా అనేక రకాలైన ఏదైతే పే లేటర్ యాప్స్ తర్వాత ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి బారిన పడి చాలామంది యువకులు ఎవరైతే పౌరులు ఉంటారో పౌరులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఒక వ్యక్తి సాధారణంగా ఒక పౌరుడు ఒక ₹20,000 సంపాదించుకునే అవకాశం ఉన్న సందర్భంలో అతను ₹20,000 జీతం తీసుకున్న సందర్భంలో అతను ఒక ₹2,00,000 ఇన్స్టాంట్ యాప్స్ ద్వారా ఒకవేళ అప్పు చేసి ఉంటే అతనికి 2,00,000కి 2,70,000 3,00,000 ఇంట్రెస్ట్ వేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా నెలకు 10,000 చొప్పున 2 నుంచి 3 సంవత్సరాల పాటు కట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 20,000 సంపాదించే ఒక యువకుడు ఒక పౌరుడు వచ్చే 20,000లో ₹10,000 లోన్లు కట్టుకొని ₹10,000 ఆయన జీవనం ఎలా సాగిస్తాడు, అతను ఏ బైక్కి పెట్రోల్ ఎట్లా కొట్టిస్తాడు, ఆ బైక్కి ఎలా పెట్రోల్ కొట్టిస్తాడు, మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేసుకుంటాడో, అతను మంత్లీ మెయింటెనెన్స్ ఎలా కంటిన్యూ చేస్తాడు. అంటే ఇక్కడ మనకి ఇన్స్టాంట్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నింటిలో కూడా మనం లోన్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా కట్టాలి. కాబట్టి ఆ కట్టే సందర్భంలో వచ్చే జీతంలో సగం అట్టే పోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ తరుణంలోనే వీళ్ళు ఇంకొక యాప్లో లోన్ తీసుకుంటూ ఉన్నారు. ఒక యాప్లో లోన్ తీసుకుని కడుతున్న సందర్భంలో దాన్ని క్లియర్ చేయడం కోసం సెకండ్ యాప్లో తీసుకుంటూ ఉన్నారు. సెకండ్ యాప్లో తీసుకున్న తర్వాత దాన్ని క్లియర్ చేయడం కోసం థర్డ్ యాప్లో తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా తీసుకొని వన్ డే వచ్చేసరికి కట్టలేమని చెప్పేసి ఇంకా సూసైడ్ చేసుకునే చాలామంది కూడా చనిపోయిన సందర్భం అయితే మనం చూసే ఉన్నాం. అయితే ఇంకా ఇక్కడ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా యాప్స్ ఏదైతే ఉంటాయి ఎంపాకెట్ కానీ తర్వాత ఏదైతే కొన్ని యాప్స్ స్లైస్ లాంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కే వీళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు అలవాటు చేయడం కోసం. అంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ యాప్లో లోన్ ఇవ్వమని ఎవరు చెప్పారు? ఇక లోన్ ఇవ్వాల్సిన అవసరం ఏంది స్టూడెంట్స్కి? వాళ్ళు ఏ విధంగా కట్టరు. ఇప్పుడు వాళ్ళు లోన్ తీసుకుంటారు 10,000 ఉంటాయి, వాళ్ళు ఏదో ట్రిప్కి వెళ్దాం అనుకుంటారు, లేదంటే ఏదో సరదాలకు వెళ్ళాలనుకుంటారు, ఏదో ఒక పని మీద వాళ్ళు డబ్బులు వస్తేనే కదా మనం కట్టకపోయినా మనకి ఏమీ కదా. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఆ మైండ్ సెట్ ఉన్న ఒక స్టూడెంట్కి అంటే ఆ లెవెల్ అంటే చాలా చిన్న ఏజ్ కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివే వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి కట్టకపోయినా ఏం కాదు అనే ఒక ధైర్యంతో అయితే వాళ్ళైతే ఆ లోన్స్ తీసుకొని కట్టకుండా ఉంటారు. ఆ టైంలో వీళ్ళు అందరికీ కాల్ చేసి అక్కడ యాక్సెస్ తీసుకొని వీళ్ళ కాల్ కాంటాక్ట్స్ యాక్సెస్ తర్వాత ఏదైతే ఉంటుందో గ్యాలరీ యాక్సెస్ తీసుకొని వాళ్ళందరికీ కాల్ చేసి అనేక రకాలుగా అయితే ఇక్కడ ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళైతే ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. మీ అబ్బాయి ఇట్లా తీసుకున్నాడు, మీ ఫ్రెండ్ ఇలా తీసుకున్నాడు, మీకు సంబంధించిన మీ రిలేటివ్స్ కాల్ చేసి మీ చుట్టాల అబ్బాయి ఈ విధంగా ఫ్రాడ్ చేసిండు, ఈ విధంగా అనేక రకాలుగా వీళ్ళైతే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. డబ్బులు తీసుకొని అప్పులు కట్టట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని కించపరిచే విధంగా, మీరు అవమానపడే విధంగా, మిమ్మల్ని అవమానించే విధంగా ఈ విధంగా అయితే వీళ్ళందరూ యాప్స్ అందరూ కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా కాల్ చేసి ఇబ్బంది పెడుతూ అరేంజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ దూరంగా ఉండటం మంచిదని అయితే నిపుణులు అయితే భావిస్తున్నారు. అంతేకాకుండా పే లేటర్ సంబంధించింది కూడా మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడకపోవచ్చు. అంటే ఈరోజు తీసుకుంటాం కదా, ఈరోజు వడ్డీ లేకుండా ఇస్తుంది కదా అని తీసుకుంటాం, బట్ అది చాలా దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది అనమాట. అంతేకాకుండా మీ సిబిల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈరోజు మనకి అవసరం తీరిపోయింది కదా అనుకుంటే రేపు ఇంకా చాలా అవసరాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాల్సి ఉంటుంది, ఒక కారు కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఈ విధమైన లోన్స్ తీసుకోవడం వల్ల అనేక రకాలుగా సిబిల్ దెబ్బతిని చివరికి మీకు ఎలాంటి లోన్ రాకపోవడం వల్ల మీరు పెళ్ళైన తర్వాత మీరు తీసుకోవాల్సిన నిజంగా అవసరం ఉన్న తరుణంలో లోన్స్ అప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎంతైనా కానీ ఈ లోన్ యాప్స్ ఏదైతే ఉంటాయో ఇన్స్టాంట్ లోన్ యాప్స్ తర్వాత పే లేటర్ యాప్స్ ఏదైతే ఉంటాయో వీటికి దూరంగా ఉండాలని అయితే అందరూ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.